రావణుడు వచ్చి తన మాయలు చూపించి వెళ్ళిన తర్వాత సీతాదేవి మూర్ఛపోయింది కదా. మూర్ఛపోయిన తర్వాత విభీషణుడి భార్య సురమ వచ్చింది. ఆవిడ ఆవిడ వచ్చి సీతమ్మను కాస్త ఓదార్చేటప్పటికీ, అమ్మా శర్మ, నువ్వు కాస్త వెళ్ళి రావణుడి సభాభవనంలో ఏం జరుగుతుందో నాకు చెప్పగలవా? ఇదంతా ఉత్తుత్తుదే అని అంటున్నావు కదా, నువ్వు వాడి మాయ అంటున్నావు కదా, నువ్వు వెళ్ళి కాస్త నాకు చెప్పగలవా అని అడిగింది సీతమ్మ. సరే అమ్మ అడిగింది కాబట్టి శర్మ ఈవిడ చాలా జాగ్రత్తగా రావణుడి సభాభవనంలోకి రహస్యంగా వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడాను ఆవిడ చూసింది. చూసి మళ్ళా సీతమ్మ దగ్గరికి తిరిగి వచ్చిందనమాట. తిరిగి రాగానే ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అని చెప్పి సీతమ్మ చాలా ఆత్రంగా ప్రశ్నించింది ఈ విభీషణుడి భార్యను, శరమను. అమ్మ, అక్కడ రావణుడి తల్లి కైకసి, వృద్ధమంత్రి అనిద్ధుడు, వీళ్ళిద్దరూ కూడా నిన్ను సగౌరవంగా రామచంద్రుడికి అప్పగించమని హితవు పలుకుతున్నారమ్మా. అలానే అలానే రావణుడి భార్య మండోదరి కూడా చెబుతోందమ్మా. ఆవిడ రాముడంటే ఎవరనుకున్నావు అని చెప్తోంది ఆవిడ. రామం పుణ్యగుణాభిరాముత్ర జగద్రక్షైక దీక్షాగురుం సామాన్యక్షితినాథుగా దలంచి తత్సామర్థ్యమూహింపకన్ భూమీశాగ్రనిసుతన్. అంత గొప్ప తల్లిని, రాముణ్ణి సామాన్యుడైనటువంటి మానవుడిగా తలచి నువ్వు ఆ అమ్మను తీసుకొచ్చావు. నువ్వు వద్దు, తప్పు, ఇచ్చేసేయి అని చెప్పి మండోదరి కూడా చెప్పింది. రాముడి గురించి నీకు ఇంకా తెలియట్లేదు రావణ అని చెప్పి వృద్ధమంత్రిను తల్లి కైకసి చెప్తున్నారు. ఒక మానవ మాతృడు జనస్థానంలో 14,000 మందిని అరగంట కాలంలో ఒక్కడే చంపగలిగాడంటే అతని సామర్థ్యం ఏ పాటిదో నీకు ఇంకా తెలవకపోవడం చాలా చిత్రంగా ఉన్నది. ఒక పెద్ద కోతి సముద్రం దాటి లంకకు వచ్చి సీతమ్మతో మాట్లాడి, నీతో మాట్లాడి, మన వాళ్ళందరినీ చంపేసేసి మన లంకను తగలబెట్టి వెళ్ళిందంటేనే అర్థం ఏమిటి? ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లా? వాళ్ళ శక్తిని నువ్వు సరిగ్గా అంచనా వేయడం లేదు. సీతమ్మను చాలా జాగ్రత్తగా రామయ్య వద్దకు చేర్చు, సంధి చేసుకో అని వాళ్ళందరూ కూడా హితం చెప్తుంటే ఏవి కూడా రావణుడి చెవికి ఎక్కడం లేదమ్మా. ఎందుకు ఎక్కుతాయి మరి? మృత్యుదేవత రమ్మని పిలిచే పిలుపు కైపెక్కిచ్చి ఆయనలో యుద్ధకాంక్షను రగిల్చి వేస్తుంటే. ఒక్కటి మాత్రం నిజం సీతమ్మ, వాడు చావనిదే నిన్ను విడిచిపెట్టడు. వాడి చావు రాముడి చేతిలో రాసిపెట్టి ఉన్నది, ఇది తథ్యం అని శర్మ పలుకుతూ ఉండగానే వానర సైన్యాల కదలిక చాలా పెద్ద పెట్టున జరిగింది. ఆ వానర సైన్యాల కదలిక అంత పెద్దగా జరగడంతో వాటి నుండి పుట్టినటువంటి మహాధ్వని వినిపించిందన్నమాట. ఈ మాల్యవంతుడు అనేటువంటి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, రావణాసురుడి తాత, ఆయన మంత్రి కూడా. ఆయన కూడా నచ్చజెప్పాడమ్మా అని చెప్పింది శర్మ. నాయన, శత్రువు నీకంటే బలవంతుడు, ఇట్లాంటి సమయాల్లో సంధి చేసుకోవాలని తెలియని వాడవు కాదు నువ్వు. పైగా నీకున్న వరం దేవదానవుల నుండి చావులేని విధంగా ఉన్నది, కానీ మానవుల నుండి, వానరుల నుండి నీకు చావు లేదు అనేటువంటిది లేదు కదా. నిన్ను చుట్టుముట్టిన వాళ్ళు మానవ యోధులు 2, అశేష వానర వృక్షజాతి సైన్య బలాలు. వాళ్ళ నుండి నీకు ముప్పు పంచి ఉన్నదయ్యా. కాబట్టి నువ్వు సంధి చేసుకోవాలి. రాముడు సాధారణమైనటువంటి మానవుడు కాదు, సాక్షాత్తు విష్ణువే ఈ రూపంలో నిన్ను తుదముట్టించాలని వచ్చాడు. ఇది నా అభిప్రాయం. రాముడితో సంధి చేసుకో, సీతమ్మను అప్పగించు అని ఆ మాల్యవంతుడు, రావణాసురుడి తాత అనునయంగా పలికాడు. ఈ మాటలు రావణుడికి నచ్చలేదు. భృకుటి ముడిపడ్డది, కోపం తారస్థాయికి చేరింది. తాత, ఏం చెప్తున్నావు నువ్వు? ఒక మానవ మాతృడు, తన బలగం అంతా శాఖామృగాలు, అవేమైనా పెద్ద బలమైనటువంటివా? పైగా అతను తండ్రి చేత వెళ్ళగొట్టబడి అడవుల్లో కాయకసరులు తిని కాలం గడిపేవాడు. నాకు సమవుజ్జీనా? నన్ను జయించగలడా? నీవి పిచ్చి మాటలన్నాయి ఉండాలి, లేక నువ్వు శత్రుపక్షంలో అన్నా చేరి ఉండాలి. అంత శ్రమపడి తెచ్చుకున్న అతిలోక సౌందర్యరాశి సీతను ఒక నరాధముడికి భయపడి ఇచ్చేయమంటావా? నేను ఎవ్వడికి లొంగను, నా స్వభావం ఇంతే, ఇహ పిచ్చివాగుడు గట్టిపెట్టు అని పరుషంగా రావణుడు అనగానే మాల్యవంతుడు వీటితో వచ్చింది నాకెందుకు వచ్చిన సంగతి అని చెప్పి సిగ్గుతో తలకాయ ఉంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంత రావణుడు లంక యొక్క రక్షణ ఏర్పాట్లు తన మంత్రులతో సుదీర్ఘంగా చర్చించి పటిష్టపరిచాడు. అటువైపు రాముడి యొక్క మంత్రాంగం సాగుతున్నది. యుద్ధం విషయంలో రావణుడి సన్నద్ధత ఎంత, మన వ్యూహం ఎట్లా ఉండాలి అని రాఘవుడు వానర యోధులతో కలిసి చర్చిస్తున్నాడు. ఆయన చుట్టూ వానర ప్రముఖులంతా కూడా ఆసీనులై ఉన్నారు.
వాళ్ళు సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, నలుడు, నీలుడు, పనసుడు, శరభుడు, సుషేనుడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు, వానర యువరాజు అంగదుడు మరియు లంకారాజ్యమూర్ధాభిషిక్తుడు విభీషణుడు. వీళ్ళందరి ఆలోచన కూడా ఒకటే, ఏ విధంగా ఎదుర్కోవాలి రావణ సేనను. అప్పుడు విభీషణుడు లేచి, రఘురామ, నేను నా 4 మంత్రులను లంకకు పంపించాను. వాళ్ళు అతి రహస్యంగా పక్షి రూపాలలో ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళి అన్ని వివరాలు సేకరించుకొని వచ్చారు. దాని ప్రకారం తూర్పు ద్వారం దగ్గర ప్రహస్తుడు మహరించి ఉన్నాడయ్యా. దక్షిణ ద్వారం మహోదర మహాపార్శ్వుల చేత రక్షింపబడుతున్నది. పశ్చిమ ద్వారమేమో ఇంద్రజిత్ ఆధీనంలో ఉంది. స్వయంగా రాక్షస సార్వభౌముడు ఉత్తర ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడు. పట్టణ మధ్య భాగాన్ని విరూపాక్షుడు 1000 కళ్ళతో కాపలాగాస్తున్నాడు. రావణుడికి 2 కోట్ల కాల్బలం ఉన్నది. 1000 ఏనుగులు, 10,000 రథములు, 20,000 గుర్రాలతోటి పటిష్టమైనటువంటి సైన్యం ఉంది. అతను కుబేరుణ్ణి ఇందులో 4వ వంతు సైన్యంతో మాత్రమే జయించాడు. మొత్తం సైన్యాన్ని తీసుకెళ్లలే కుబేరుడు అంతటి వాడిని. సో విభీషణుడి వివరణ విన్న వెంటనే తన వ్యూహాన్ని ఎరకపరిచాడు శ్రీరాముడు. తూర్పు దిక్కున ఉన్నటువంటి ప్రహస్తుడిపైకి నీలుడు వెళ్ళాలి తన సైన్యంతో. దక్షిణ ద్వారం స్వాధీనం చేసుకునే బాధ్యత అంగదుడికి అప్పగించాడు. హనుమంతుడు పడమరలో నిలిచి ఇంద్రజిత్తును ఎదుర్కొంటాడు. ఇక రావణుడి సంగతి నాకు వదిలేయండి, అతన్ని నేను ఎదుర్కొంటా. మన సైన్య మధ్య భాగంలో సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడు నిల్చుంటారు. ఇంకొక మాట, వానర వీరులు ఎవ్వరూ కూడా మనుష్య రూపం ధరించి యుద్ధం చేయొద్దు. ఎందుకంటే మనుష్య రూపాలతో నేను, లక్ష్మణుడు, విభీషణుడు, అతని 4 మంత్రులు మాత్రమే యుద్ధం చేస్తాం. మీరు మనుష్య రూపంలో యుద్ధం చేసినట్లయితే రాక్షసులు కూడా అదే రూపంతో యుద్ధం చేస్తారు. అప్పుడు ఎవరి వాళ్ళో తెలుసుకుంటాం చాలా కష్టం. కాబట్టి మీ రూపంలోనే యుద్ధం చేయండి. రాక్షసులకి నరులంటే చిన్న చూపు, వానరులంటే మరీ చిన్న చూపు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వానర రూపం ధరించరు. కాబట్టి వాళ్ళు వాళ్ళ రూపంలో ఉంటారు, మనం అందరం కూడా మన రూపాల్లోనే ఉంటాం. కాబట్టి అప్పుడు రాక్షస సంహారం చాలా సులువు అవుతుంది అని చెప్పి రాముడు ఎదురుగా ఉన్నటువంటి సువేల పర్వతం ఎక్కుదామని చెప్పి ఆలోచించాడు. సరే, ఆయనతో పాటు ప్రముఖ వానర వీరులంతా కదిలారు. ధనస్సు ఎక్కుపెట్టి రాముడు నలుదిశలా పరికించి చూస్తూ వెళుతూ ఉంటే ఆయనకు రక్షణగా లక్ష్మణుడు కూడా వెంట నడిచాడు. రాక్షస సైన్యంతో కిటకిటలాడుతున్న లంకను అందరూ చూశారు. వారిని చూడగానే వానరుల్లో కోపావేశాలు పెరిగిపోయి గుర్రు గుర్రుమంటూ రకరకాల ధ్వనులు చేశారు. ఇంతలో సూర్యాస్తమయ్యింది. చంద్రుడు మెల్లగా ఆకాశంలోకి వస్తూ కాంతులు వెదజల్లుతున్నాడు. పూర్ణచంద్రుడి పండు వెన్నెలలు దశ దిశలా వ్యాపించాయి. సుగంధాలను మోసుకుంటూ వస్తున్న వాయుదేవుడు మెల్లగా చల్లగా అందరి శరీరాలను తాకుతూ చాలా హాయి కూరుస్తున్నాడనమాట. ఆ వెన్నెలలో లంకాపురి శోభ చెప్పనలవి కాకుండా ఉన్నది. కొందరు వానరులు ఆ పట్టణాన్ని చూసి వస్తామని సుగ్రీవుడి వద్ద అనుమతి తీసుకొని బయలుదేరారు, ఇదేదో పిక్నిక్ వచ్చినట్టుగా. ఇంకొక 2 యోజనాల దూరం ఎత్తుకు నడిచారు రామలక్ష్మణ సుగ్రీవులు తదితరులు. లంకానగర నిర్మాణ కౌశలాన్ని, అతడు అమర్చినటువంటి మహాయంత్ర కవాటాలను, ఉన్నత శిఖర సమాన ప్రాకారాలను చూసి ఆశ్చర్యపోయాడు రామచంద్రుడు. అక్కడ దూరంగా ఉన్న ఒక అద్భుతమైనటువంటి భవన గోపుర శిఖరం మీద రక్తాంబరాలు ధరించి రక్తచందన లేపనాలు పూసుకొని రత్నమాలాలంకృతుడై నల్లటి కారుమబ్బులాగా ఒక సమున్నత ఆసనం మీద కూర్చున్నటువంటి రావణుణ్ణి చూశాడు సుగ్రీవుడు. చూసిన వెంటనే ఆయనలో పట్టరాని ఆవేశం కట్టలు దించుకుంది. అంతే, రైహిమంటూ ఆకాశంలోకి ఎగిరాడు. గాలిలోకి లేచినవాడు లేచినట్లే వెళ్ళిన సుగ్రీవుడు రావణుడు కూర్చున్న సౌధోపరి భాగంలో వాలాడు. వెళ్ళడమే రావణుడి మీదకి దూకి ఆయన కిరీటం పడగొట్టి ఎదురుగా తొడగొట్టి నిలిచాడు. సుగ్రీవుడి యొక్క ఈ అనుకోని రాకకు తత్తరపడి తదుపరి తేరుకొని, రా సుగ్రీవరా, ఇవాటితో నీవు హీనగ్రీవుడవు అవ్వటం ఖాయం, రా నాతో యుద్ధం చెయ్యి అంటూ మీద గలబడ్డాడు రావణుడు. ఒకళ్ళకొకళ్ళు పిడుగుద్దులు గుద్దుకుంటూ గోళ్లతో రొక్కుకుంటూ ఎవరికెవరు తీసిపోని విధంగా ద్వంద్వ యుద్ధం చేయసాగారు రావణ సుగ్రీవులు. ఒంటి నుండి కారేటువంటి రక్తధారలతో ఆ మహాకాయులిద్దరూ కూడా పూచిన మోదుగ చెట్లలాగా ఎర్రగా శోభిల్లారు. చెమట రక్తము కలిసి
వారి శరీరాల నుండి కాలవలై ప్రవహిస్తున్నాయి. మోచేతులతో పొడుచుకుంటున్నారు, అరచేతులతో చరుచుకుంటున్నారు, గోళ్లతో రొక్కుంటున్నారు, కాళ్లతో కుమ్ముకుంటున్నారు. పరస్పర తాడనాలతో పీడనాలతో ఒకరి శరీరాన్ని మరొకరు ఎత్తేసుకుంటూ, ఒకరినొకరు గట్టిగా అదిమి పట్టుకుంటూ, కింద పడి దొర్లుతూ, అలసట లేకుండా చాలాసేపు యుద్ధం చేస్తూ, ఒకళ్ళనొకళ్ళు ఆక్రమించుకుంటూ, రకరకాల మల్లయుద్ధ రీతులు ప్రదర్శిస్తూ పోరాడసాగారు. ఇంతలో రావణుడు మాయాయుద్ధం ఆరంభించాడు. మొదలుపెట్టాడు. ఇక లాభం లేదు, సుగ్రీవుణ్ణి మనం ఇట్లా మల్లయుద్ధంలో డైరెక్ట్ ఫైట్లో అయితే మనం ఏమీ చేయలేమని చెప్పేసేసి ఇక మాయాయుద్ధం మొదలుపెట్టాడు. అది గమనించిన సుగ్రీవుడు తటాలన లేచి చటుక్కున ఎగిరి చిటికలో మళ్ళా రాముడి సమక్షంలో నిలిచాడు. తన ముందు అట్లా వెళ్ళి అట్లా వచ్చినటువంటి మిత్రుడిని చూసి చిరుకోపంతో రామచంద్రుడు అన్నాడు, సుగ్రీవ, ఏం పని చేసావయ్యా? నాతో ఆలోచించకుండా ఏమిటి సాహసం? ప్రభువులు ఇట్లాంటి సాహసాలు చేయొచ్చా? ఈ కాసేపు నేను, లక్ష్మణుడు, విభీషణుడు అసలు నువ్వు ఏమయ్యావో అని చాలా బాధపడ్డాం కదా, ఆందోళన చెందాం కదా. నీకేమవుతుందో అని ఒక సందేహం. నీకేమన్నా అయితే ఇహ సీతమ్మతో నాకేం పని? భరత లక్ష్మణ శత్రుఘ్నులు నాకెందుకు? అసలు నీవు లేని నాడు నాకు ఈ శరీరమే అక్కర్లేదు సుగ్రీవ. సుగ్రీవ, నీవు రావడానికి ముందు నేను ఒకటి నిశ్చయించుకున్నా. నీ పరాక్రమము నేను ఎరుగుదును, మహేంద్ర సముడు అని నాకు తెలుసు. కానీ ప్రేమ భయాన్నే శంకిస్తూ ఉంటుంది కదా. ఒకవేళ నువ్వు మరలి రాని పక్షంలో ఆ రావణుణ్ణి సపుత్ర బాంధవంగా యముడికి అతిథిగా పంపి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుని చేసి అయోధ్యలో భరతుణ్ణి నిలిపి నా ఈ శరీరాన్ని పరిత్యజించాలని అనుకున్నా. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.